వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ప్రకంపనలు రేపారు. అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోటరీని దూరం చేయకుంటే ఆయనకి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విస్తృత చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి ప్రత్యర్థుల ఒత్తిడితో పార్టీ మారారు అన్న అభిప్రాయంతో ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్లే విజయసాయిరెడ్డికి దూరమయ్యారని తాజాగా స్పష్టమైంది. విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరవుతూ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని, కాకినాడ సీ పోర్టు వాటాల బదలాయింపులు తన ప్రమేయం లేదని చెప్తూ సంచలన విషయాలు బయటపెట్టారు. ఒకరిద్దరిపై ఆరోపణలు కూడా చేశారు. అవసరమైతే మరోసారి తన వద్ద ఉన్న సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడిప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయసాయిరెడ్డిపై విరుచుకుపడడం ప్రారంభించారు. అసలు గత 10 ఏళ్లుగా కోటరీ అంటే మీరేనని, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్మినట్టు వేరే ఎవరిని నమ్మలేదని, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పుడు కోటరీ అంటూ చెప్పుకోవడం ఏంటని ఎక్కువ మంది నిలదీస్తున్నారు. విజయసాయిరెడ్డి వ్యవసాయం చేయడం కాదు గాని చంద్రబాబుకు సాయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ సంచలన లింక్ పెట్టారు. పృథ్వీ ఈసారి విజయసాయిరెడ్డి ఆరోపణలను జగన్మోహన్ రెడ్డికి లింక్ చేస్తూ పృథ్వీ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన పృథ్వీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రిందట ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 గొర్రెలతో పోల్చారు. అక్కడితో ఆకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. కాకినాడ సీ పోర్టు వాటాల కేసులో ప్రధానంగా ఉన్నది వైవే విక్రాంత్ రెడ్డి అని విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పృథ్వీ జగన్మోహన్ రెడ్డి సోదరుడు ఈ దంతాకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. జగన్ సోదరుడు వైవి విక్రాంత్ రెడ్డి అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడలుడు వైవి సుబ్బారెడ్డి. దీంతో జగన్మోహన్ రెడ్డికి సుబ్బారెడ్డి బాబాయ్ అవుతాడు. సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ జగన్మోహన్ రెడ్డికి సోదరుడు అవుతాడు కదా. ఈ లెక్కనే జగన్మోహన్ రెడ్డికి లింక్ చేశారు. గత 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో దాచుకో దోచుకో అంటూ వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చారు. మొత్తానికి అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎక్కడా వెనక్కి మాత్రం తగ్గడం లేదు.